నమస్కారం, ఏషియన్ వార్తలకు స్వాగతం. ముందుగా ఏషియన్ ప్రేక్షకులకు హోలీ శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్య అంశాలు. ఆనందోత్సాహాలతో హోలీ వేడుకలు, రంగులు చల్లుకుంటూ సందడి చేసిన యువత, భక్తి శ్రద్ధలతో కామదహన కార్యక్రమం. ఎమ్మెల్సీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు, జిల్లా కలెక్టర్ దివ్యా దేవరాజన్ వెల్లడి. పోలింగ్ కేంద్రాలకు తరలిన ఎన్నికల సిబ్బంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటర్స్ హోలీలో జిల్లా కలెక్టర్ దివ్యా దేవరాజన్ పిలుపు. పోలింగ్ శాతం పెంచేందుకు ముందుకు రావాలని సూచన. రంగుల పండగ హోలీ పండుగను పట్టణంలో ఘనంగా జరుపుకున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా రంగులు చల్లుకుంటూ పండుగ శుభాకాంక్షలు చెప్పుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. రంగుల పండుగ హోలీ వేడుకలను జిల్లా కేంద్రంలో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఒకరి మీద మరొకరు రంగులు చల్లుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సంబరాలు చేసుకున్నారు. ఆలింగనాలు చేసుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు నివాసంలో నియోజకవర్గ ప్రజలు, టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే బాపురావుకు రంగులు చల్లి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. తాంసీ, తలమడుగు, బోత్, గుడిహాత్నూర్, ఇచ్చోడ, బజారాత్నూర్ మండల ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఏసీఎన్ కార్యాలయంలో హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కార్యాలయ సిబ్బంది ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. ఇక బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. రంగులు చల్లుకుంటూ నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. సౌండ్ సిస్టమ్ పాటలపై నృత్యాలు చేస్తూ సందడి చేశారు. పట్టణంలోని పాత హౌసింగ్ బోర్డు కాలనీలో హోలీ సంబరాలు జరుపుకున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఒకరిపై మరొకరు రంగులు చల్లుకున్నారు. కాలనీ వీధుల్లో చిన్నారులు హ్యాపీ హోలీ అంటూ నినాదిస్తూ సందడి చేశారు. అటు రవీంద్రనగర్లో హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. కాలనీలోని యువతీ యువకులు రంగులు జల్లుకుంటూ సంబరాలు చేసుకున్నారు. పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. మహిళలు, యువతులు డీజే చప్పులకు అనుగుణంగా స్టెప్పులేస్తూ సందడి చేశారు.
ఇందిరానగర్లో సైతం హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. యువతి యువకులు సంబరాలు జరుపుకున్నారు. బైక్లపై వీధులలో తిరుగుతూ హ్యాపీ హోలీ అంటూ కేరింతలు కొట్టారు. విందులు వినోదాలు చేసుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. అటు శ్రీనివాస మెజెస్టిక్ అపార్ట్మెంట్లో వేడుకలను జరుపుకున్నారు. అపార్ట్మెంట్ ఆవరణలో డీజే చప్పుల నడుమ నృత్యాలు చేస్తూ ఒకరిపై మరొకరు రంగులు జల్లుకుంటూ హోలీని జరుపుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ దివ్యా దేవరాజన్ తెలిపారు. స్థానిక టీటీడీసీలో గురువారం ఎన్నికల సిబ్బందికి సామాగ్రిని పంపిణీ చేసి పలు సూచనలు చేశారు. నిబంధనల మేరకు ఎమ్మెల్సీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు పోలింగ్ అధికారులు సిబ్బంది కృషి చేయాలని జిల్లా కలెక్టర్ దివ్యా దేవరాజన్ సూచించారు. ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో స్థానిక టీటీడీసీలో ఎన్నికల సిబ్బందికి సామాగ్రిని పంపిణీ చేశారు. అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి డిఆర్ఓ నటరాజన్తో కలిసి ఎన్నికల సామాగ్రి పంపిణీని పరిశీలించి తగు సూచనలు చేశారు. ఓటింగ్ నిర్వహణ తీరు, పోలింగ్ కేంద్రాల్లో పాటించాల్సిన నియమాలను ఎన్నికల సిబ్బందికి వివరించారు. ఆ మెటీరియల్లో మీకు ఇచ్చినటువంటి ఒక కూడా మీ పిఎస్ కు సంబంధించిందా కాదా చూసుకోండి. 3681 బస్ నంబర్ 3681 వెహికల్ తీసుకొని రెండు వెహికల్ ఓకే సార్, నో ప్రాబ్లం. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివ్యా దేవరాజన్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు వేసేందుకు వచ్చే వారి గుర్తింపు కార్డులను పరిశీలించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఎలాంటి తప్పిదాలు చోటు చేసుకోకుండా చూసుకోవాలన్నారు. పోలింగ్ శాతాన్ని ఎప్పటికప్పుడు అందించాలని సూచించారు. ఏదో ఒక ఐడి ప్రూఫ్ చూపించారు. సో ఇది మాత్రం మీరు గుర్తు పెట్టుకోండి. మీకు 8 o'clock నుండి 4 o'clock దాకా పోలింగ్ ఉంటుంది. అండ్ వాళ్ళకి ఓటర్ అవేర్నెస్ కోసం ఐ థింక్ ఫ్లెక్సీలు మీకు ఇస్తున్నారు. వాట్ ఈస్ ద కరెక్ట్ వే ఆఫ్ ఓటింగ్ అండ్ వాట్ ఈస్ ద రాంగ్ వే ఆఫ్ ఓటింగ్ అని అది కూడా ఒకసారి వాళ్ళని చూసుకోమని చెప్పి లోపల రమ్మని చెప్పండి. బికాస్ మనకి ఇది ప్రిఫరెన్షియల్ ఓటింగ్ సిస్టమ్. వాళ్ళు ప్రిఫరెన్స్ 1, 2 అలా వాళ్ళు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. న్యూమరల్స్ ఇవ్వచ్చు, రోమన్ లెటర్స్ ఇవ్వచ్చు. బట్ ఎట్టి పరిస్థితిలో వాళ్ళు దే షుడ్ నాట్ రైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ఫాబెట్స్. ఆల్ఫాబెట్స్ లో 1, 2, 3 అని రాయకూడదు. 1 న్యూమరల్ ఆర్ రోమన్ న్యూమరల్ వాళ్ళు అది యూజ్ చేయవచ్చు. అండ్ మనం ఇచ్చిన స్కెచ్ పెన్ తోనే వాళ్ళు నింపాలి. సో ఇవన్నీ ఒక ఫ్లెక్సీ పెట్టి వాళ్ళకి ఆల్రెడీ బయట చూసుకొని వాళ్ళు లోపల రమ్మని చెప్పండి. అండ్ అందరూ కూడా డిగ్రీ హోల్డర్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ టీచర్సే ఉంటారు. సో డెకోరం క్లియర్గా మెయింటైన్ చేయాలి. లైన్ వేసుకొని లోపల వచ్చి ఓటు వేయాలి. సో నా తరపు నుండి ఓన్లీ దిస్ 3 ఇంపార్టెంట్ సజెషన్స్. ఎనీ కాస్ట్, నో లెఫ్ట్ హ్యాండ్, ఓన్లీ రైట్ హ్యాండ్. అది జాగ్రత్తగా ఫాలో చేయండి. రెండో విషయం, వాళ్ళకి ఫోటో ఓటర్ స్లిప్ మాత్రం తీసుకొని వస్తే అలౌ చేయడానికి వీల్లేదు. తిరిగి వెళ్ళి వాళ్ళు ఐడి కార్డ్ తీసుకొని రమ్మని చెప్పినా కూడా పర్లేదు. వాళ్ళు 2-3 hours లో తీసుకొని వచ్చేస్తారు. ఎనీ అదర్ ఫార్మ్ ఆఫ్ ఐడి కార్డ్, దట్ ఈస్ పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, సర్వీస్ ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, డిగ్రీ సర్టిఫికెట్, ఫిజికలీ హ్యాండిక్యాప్ సర్టిఫికెట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఐడి కార్డ్, ఆధార్ కార్డ్, అఫీషియల్ ఐడి కార్డ్ ఆఫ్ ఎమ్మెల్యే. ఈ 9 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐడి కార్డ్స్ వాళ్ళు చెప్పి ఉన్నారు. ఈ 9 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐడి కార్డ్స్ ఏదో ఒకటి వాళ్ళు ప్రొడ్యూస్ చేయాలి. అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి డిఆర్ఓ నటరాజన్ మాట్లాడుతూ శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 20 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ సిబ్బందిని తరలించడం జరిగిందన్నారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వివరించారు. ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించి ఇప్పుడు మా ఎమ్మెల్సీ ఎన్నికలు రేపు 22వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించబడుతుంది. దానికి సంబంధించి
పోలింగ్ మెటీరియల్, పోలింగ్ స్టాఫ్, మిగిలిన అరేంజ్మెంట్స్ అన్నీ చేయడం జరిగింది. ఈరోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లోపల జిల్లాకు సంబంధించి ఆదిలాబాద్లో 17 పోలింగ్ స్టేషన్లు, ఉట్నూరుకు సంబంధించి 3, మొత్తం 20 పోలింగ్ స్టేషన్కి సంబంధించి ఈ గైడ్లైన్స్ ప్రకారం పోలింగ్ పార్టీలని అన్ని డిపార్ట్మెంట్లతోటి మిక్స్ చేసి ఎలాంటి ఇబ్బంది కాకుండా జోనల్ ఆఫీసర్స్ని తదితర సిబ్బందిని అందరినీ ఏర్పాటు చేసి మెటీరియల్ని ఈరోజు ఇప్పుడు డిస్పాచ్ చేయడం జరుగుతుంది. లా అండ్ ఆర్డర్కి సంబంధించి బందోబస్తు దానికి సంబంధించి ఎస్పీ గారి ఆధ్వర్యం లోపల డిఎస్పీ గారు వాళ్ళగిన మొబైల్ పార్టీస్, తర్వాత పోతే స్ట్రైకింగ్ ఫోర్సు, లోకల్గా పోలీస్ స్టేషన్కి సంబంధించి బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్కు ప్రత్యేకత ఏంటంటే పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చే నెలలో జరిగే ఉన్నాయి కాబట్టి ఈ మార్కింగ్ చేసేది అనేది కుడి చేతికి మాత్రమే చేయడం జరుగుతుంది. మధ్య వేలుకు టీచర్స్ ఇది, చూపుడు వేలుకు గ్రాడ్యుయేట్స్కి దానికి సంబంధించి అది క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. జిల్లా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని జిల్లా కలెక్టర్ దివ్యా దేవరాజన్ ఆకాంక్షించారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఇక పట్టణంలోని పలు ప్రాంతాల్లో కామదహన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. హోలీ పండుగను గురువారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన హోలీ వేడుకలలో జిల్లా కలెక్టర్ దివ్యా దేవరాజన్, ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ దంపతులు పాల్గొని ఒకరికొకరు రంగులు పూసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. జిల్లా అధికారులు కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి చేరుకొని కలెక్టర్కు శుభాకాంక్షలు తెలిపి ఆనందాన్ని పంచుకున్నారు. ఇక పోలీస్ అధికారులు, పోలీసులు డప్పు వాయిద్యాల నడుమ రంగులు చల్లుకుంటూ నృత్యాలు చేస్తూ సందడి చేశారు. పోలీసులతో కలిసి జిల్లా ఎస్పీ నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉండే అధికారులు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఇదిలా ఉంటే హోలీ పండుగ సందర్భంగా ఒక రోజు ముందు నిర్వహించే కామదహన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పట్టణంలోని గోపాలకృష్ణ మఠంలో నిర్వహించిన కార్యక్రమంలో మఠం పీఠాధిపతి యోగానంద సరస్వతి డప్పు వాయిద్యాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించి కామదహనం నిర్వహించారు. అనంతరం భక్తులపై రంగులు చల్లుతూ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి సుఖ సంతోషాలు ప్రసాదించాలని వేడుకున్నారు. అటు ధర్మశాలలోనూ కామదహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మార్వాడి సమాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కామదహన కార్యక్రమాన్ని నిర్వహించి భక్తిభావాన్ని చాటారు. అనంతరం ప్రదక్షిణలు చేసి సుఖ సంతోషాలు ప్రసాదించాలని వేడుకున్నారు. రంగులు చల్లుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ధర్మశాల భక్తులతో కిటకిటలాడింది. ఇదిలా ఉంటే అటు తాంసీ, భీంపూర్ మండలాల్లోని పలు గ్రామాలలో కామదహన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తాంసీ మండల కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక హనుమాన్ ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కాముడికి ప్రత్యేక పూజలు నిర్వహించి దహనం చేశారు.
ఇక తాంసీ భీంపూర్ మండలాలలో గురువారం హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. స్నేహితులు సన్నిహితులకు రంగులు పూస్తూ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఆనందాన్ని పంచుకున్నారు. అటు భీంపూర్ మండలంలోని కేజీబీవీ పాఠశాలలో విద్యార్థినులు రంగుల పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఓటు హక్కు ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ గుర్తించి సద్వినియోగం చేసుకునేందుకు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ దివ్యా దేవరాజన్ పిలుపునిచ్చారు. గురువారం స్వీప్ ఆధ్వర్యంలో ఓటరు అవగాహన కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ చౌక్లో ఓటర్స్ హోలీ కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు వేయాలని జిల్లా కలెక్టర్ దివ్యా దేవరాజన్ పిలుపునిచ్చారు. గురువారం స్వీప్ ఆధ్వర్యంలో ఓటర్ అవగాహన కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ చౌక్లో ఓటర్స్ హోలీ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ ముఖ్య అతిథులుగా హాజరై ఉట్టికొట్టి ఓటు ప్రాముఖ్యతను వివరించారు. ఎన్నికల్లో ఓటు వేస్తానని బ్యానర్పై రంగులద్దారు. తెలంగాణ సాంస్కృతిక మండలి కళాకారులు ఓటు హక్కుపై పాటలు పాడుతూ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ గోపి, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, స్వీప్ నోడల్ అధికారి అన్వేష్, మెఫ్మా పీడీ అయాజ్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఉద్దేశం చెప్తున్నా ఏప్రిల్ 11 నాడు ఓటు వేస్తారు. కాన్సెప్ట్ ఈ సందర్భంగా కలెక్టర్ దివ్యా దేవరాజన్ మాట్లాడుతూ ఏప్రిల్ 11న ఎన్నికల పండుగ ఉందన్నారు. ఆ రోజు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకొని 100% పోలింగ్ నమోదయ్యేలా చూడాలన్నారు. హోలీ పండుగలో ఎలాగైతే వివిధ రకాల రంగులతో ఆడుకుంటామో అలాగే ఎన్నికల్లో ఓటు వేయాలని సూచించారు. జిల్లాలో ప్రతి ఒక్కరికి హోలీ శుభాకాంక్షలు. హోలీ రోజు మనం ఎలా వేరే వేరే రంగుతో ఆడుకుంటాము, మన ఏప్రిల్ 11 రోజు కూడా మనకి ఎన్నికల పండుగలు ఉన్నాయి. ఆ ఎన్నిక పండగకి అందరూ కూడా విధమైన డిఫరెంట్ రంగు ఎలా ఒకేసారి కలిసి ఈరోజు హోలీ పండగ మనం ఆడుకుంటాము. అలాగే ఏ కులమైనా ఏ మతమైనా కులం మతం అని చూడకుండా అందరూ వచ్చి ఆ ఎలక్షన్ రోజు ఓటు వేయాలని కోరుతున్నాము. అలాగే మన ఎటువంటి ప్రలోభానికి లొంగిపోకుండా అందరూ కూడా ఒక భయం లేకుండా ఓటు వేయాలని కూడా ఈరోజు థీమ్. మీరందరూ పోస్టర్ చూసి ఉంటారు. ఆ కుండీలో ఎలా మొత్తం డబ్బు మద్యం అవన్నీ ఉన్నప్పటికీ హోలీ స్టిక్ని మనం యూజ్ చేసి దాన్ని కొట్టినట్టు ఈరోజు ఉండాలి. సో ప్రతి ఒక్కరు కూడా ఇది గుర్తు పెట్టుకొని అందరూ ఓటు వేసి యూత్ అందరూ హోలీ పండుగ ఎలా బయటకు వచ్చి చాలా హ్యాపీగా కొண்டாడతారు, ఎలా మీరు ఈ మొత్తం ఫెస్టివల్ మీరు సెలబ్రేట్ చేస్తారు, అలాగే మీరు ఏప్రిల్ 11 కూడా వచ్చి మీ ఓటు వేసి ఎన్నికల పండుగని మంచిగా సెలబ్రేట్ చేయాలని నేను కోరుతున్నాను. జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినా వెంటనే తమకు సమాచారం అందిస్తే వెంటనే స్పందిస్తామని తెలిపారు. తెలంగాణ పోలీస్ నుంచి పోలీస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ స్వీప్ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ మన పోలీస్ తరఫు నుంచి ఉన్న విన్నపం ఏంటంటే ఈ ఏప్రిల్ 11 తారీఖు మనకి హౌస్ ఆఫ్ పార్లమెంట్కి ఎలక్షన్స్ జరగబోతుంది. సో దీనికి సంబంధించి ఇంతకుముందు చెప్పినట్టు ఎవరు కూడా ఎటువంటి ప్రలోభనానికి లొంగిపోకుండా ఓటు వేయాలి. ఓటు హక్కు ఆలోచించి తెలియగా వినియోగించుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. పోలీస్ తరఫు నుంచి కూడా మీకు అన్ని రకాల సపోర్టు ఉండడం జరుగుతుంది. అలాగే మన సివిజిల్ యాప్ అలాగే మన పోలీస్ కంట్రోల్ రూమ్, కలెక్టర్ కంట్రోల్ రూమ్, అన్ని కంట్రోల్ రూమ్స్ మీకు ఏదైనా
హెల్ప్ కావాలి, లేకపోతే ఇబ్బందులు ఈ ఎలక్షన్ టైంలో మీకు వస్తే వెంటనే రిక్వెస్ట్ చేస్తున్నాను. బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయంలో గురువారం ఉత్తర నక్షత్ర పూజ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తి భావాన్ని చాటారు. స్వామివారికి అభిషేకం, అష్టోత్తర పూజ, కర్పూర కడి దర్శనం, దివ్య పదునెట్టాంబడి పూజలను శాస్త్రోక్తంగా జరిపించారు. పట్టణ శివారులోని బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయంలో గురువారం ఉత్తర నక్షత్ర పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ పూజారి దామోదర గురుస్వామి ఆధ్వర్యంలో స్వామికి అభిషేకం, అష్టోత్తర పూజ, కర్పూరకడి దర్శనం, దివ్య పదునెట్టాంబడి పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. పట్టణంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి సుఖసంతోషాలను ప్రసాదించాలని వేడుకున్నారు. ఇందులో భాగంగా భక్తులు భక్తి గీతాలను ఆలపిస్తూ భజనలు చేస్తూ భక్తి పారవశ్యులయ్యారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వేణుగోపాల్, చంద గణేష్, అనిల్ గురుస్వామి, చిందం దేవిదాస్ తదితరులు పాల్గొన్నారు. కుటుంబానాం శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక దేవతా సార్వంచాశ్రీశ్వర. ఈ సందర్భంగా దామోదర్ గురుస్వామి మాట్లాడుతూ ఉత్తర నక్షత్ర పూజ విశిష్టతను వివరించారు. అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. భక్తుల కొంగు బంగారంగా చెప్పుకునే అయ్యప్ప స్వామిని భక్తితో పూజించడం ద్వారా సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయని అన్నారు. ప్రియ భగవద్బంధువులారా, నేడు పాల్గొన మాసం లోపల వచ్చేటువంటి పౌర్ణిమ నాడు ఉత్తరం అంటే పుట్టినరోజు అని. ఉత్తర నక్షత్రం మనం 27 నక్షత్రాలలో ఒక నక్షత్రం ఉత్తర నక్షత్రం కాబట్టి పాల్గొన మాసం లోపల పౌర్ణమికి ముందు వచ్చేటువంటి ఉత్తర నక్షత్రం నాడు స్వామివారి యొక్క పుట్టినరోజు. అంటే పందళరాజుకి పిల్లలు లేనటువంటి పందళరాజుకు చింతాగ్రస్తుడై వేటకై వెళ్ళినప్పుడు అశ్వత్థ వృక్షము అంటే రాగి చెట్టు కింద 5 పడగలు కలిగినటువంటి యొక్క సర్పము నీడ లోపల భగవత్ అనుగ్రహంతో దాదాపు పసిబాలునిగా మణికంఠుని రూపంలో, మణికంఠుడు అంటే కంఠం లోపల మణిని ధరించినటువంటి వాడు అని చెప్పేసి అర్థం, దాన్ని మణికంఠుడు అంటారు. ఆ కంఠం లోపల మణిని ధరించినటువంటి ఉన్న ఒక పిల్లవాడు పందలరాజు కంటి లోపల పడడం జరుగుతుంది. ఆ పిల్లగాడిని తెచ్చుకొని స్వామి పిల్లలు లేనటువంటి పందలరాజు సాదుకోవడం జరుగుతుంది. ఇది ఎప్పుడు జరిగింది అని అంటే వృశ్చిక లగ్నం. ఆనాడు పందలరాజుకి స్వామివారు దొరికినప్పుడు చంద్రుడు వృశ్చిక లగ్నం లోపల ఉన్నాడు కాబట్టి వృశ్చిక లగ్నం అని అంటారు. అదేవిధంగా ఆనాడు శనివారం అయింది. దాని తర్వాత ఆనాడు నక్షత్రం ఏమైందంటే ఉత్తర నక్షత్రం అయింది. ఉత్తర నక్షత్రము శనివారము వృశ్చిక లగ్నం లోపల ఆ స్వామివారు పందలరాజుకి దొరికినటువంటి దినము. దాన్ని సంవత్సరం లోపల మనం ప్రతి నెల కూడా ఉత్తర నక్షత్రాన్ని చేసుకుంటాం కాబట్టి పాల్గొన మాసం లోపల పున్నమ్మకు ముందర వచ్చేటువంటి ఉత్తర నక్షత్రం ఏదైతే ఉందో అది ఒరిజినల్గా స్వామివారి యొక్క స్వామివారి యొక్క జన్మతిథి, పుట్టినరోజు. అందుకోసం మనం ఇవాళ ఉదయాన్నే స్వామివారికి నవకలశాలతోని మూల విగ్రహానికి అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వచ్చినటువంటి ప్రజానీకాంతకందరికీ కూడా స్వామివారి యొక్క మహదాశీర్వచనములు ప్రతి ప్రపంచం లోపల ప్రతి ఒక్క దేవతలలో ప్రతి ఒక్క దేవుని యొక్క పుట్టుక కూడా జన్మ కారణమై ఉన్నటువంటిది. పిల్లలు లేనటువంటి పందలరాజుకి ఆ పసిబాలుని రూపంలో ఎందుకు దొరకాలి అని అంటే మహిషి అనేటువంటి రాక్షసుడు ఆయన ఘోర తపస్సు చేసిన తర్వాత స్వామి అతనికి సాక్షాత్కరించి నీకేం కావాలంటే నాకు చావు లేకుండా చేయి స్వామి అని అంటాడు. చావు లేకుండా ఎట్లుంటుందో, ఎవరి చేతుల్లో ఒకటి చావాలంటే 2 పురుషులలో ఎవడైతే జన్మిస్తాడో అటువంటి వాడితో మాత్రమే నేను చావాలి అనేటువంటి కోరిక ఆయన కోరుకుంటాడు. తదాస్తు అని వెళ్ళిపోతాడు. మరి 2 పురుషులకు జన్మించడం సాధ్యమేనా? కాదు. అటువంటప్పుడు శివకేశవుల యొక్క సంగమంతో వాళ్ళ యొక్క అపూర్వమైనటువంటి శక్తితోని ఉద్భవించినటువంటి బాలుడు అయ్యప్ప స్వామి. గిరిపల్లెల్లో ఆదివాసీలు సాంప్రదాయబద్ధంగా జరుపుకున్న హోలీ పండుగ వేడుకలు ఆకట్టుకున్నాయి. మోదుగ పూలతో తయారు చేసిన సాంప్రదాయ రంగులను చల్లుకుంటూ ఉత్సాహంగా పండుగను జరుపుకున్నారు.
ఆదివాసీ పల్లెల్లో హోలీ పండుగను సాంప్రదాయబద్ధంగా జరుపుకుని తరతరాలుగా వస్తున్న ఆచారాలను ఆదివాసీ గిరిజనులు పాటిస్తున్నారు. మోదుగ పూలతో తయారు చేసిన సాంప్రదాయ రంగులను చల్లుకుంటూ ఉత్సాహంగా పండుగను జరుపుకున్నారు. ఆదివాసీ ఆచారాల ప్రకారం కామదహన కార్యక్రమాన్ని నిర్వహించారు. దూరాడిగా పిలుచుకునే ఈ కార్యక్రమాన్ని డప్పు వాయిద్యాల నడుమ ఆనందంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఉట్నూరు, ఇంద్రవెల్లి, నార్నూరు, గాదిగూడ మండలాల్లోని ఆదివాసీ గ్రామాలలో సాంప్రదాయబద్ధంగా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా పండుగను జరుపుకుంటూ ఆనంద పారవశ్యులయ్యారు. ఇక ఉట్నూరు మండలం రామగూడలో వినూత్నంగా హోలీ వేడుకలను జరుపుకున్నారు. ఇక్కడి కొలాం గిరిజనులను కలుసుకునేందుకు కుమ్రంభీం, ఆసిఫాబాద్ జిల్లాలలోని పిట్టగూడ గ్రామస్తులు వస్తారు. వీరంతా కలిసి మోదుగ పూలతో తయారు చేసిన రంగులను చల్లుకుంటూ డప్పు వాయిద్యాల నడుమ నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. కామదహనం, హోలీ పండుగలను సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకునే విధానం స్థానికులను ఆకట్టుకుంటోంది. ఈ నెల 24వ తేదీన పట్టణంలోని నలంద కళాశాల ఆవరణలో నిర్వహించే జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని అక్షర ఫౌండేషన్ ప్రతినిధి సాయి కిరణ్ కోరారు. గురువారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. అక్షర ఫౌండేషన్ నుంచి వస్తున్నాము. 24వ తారీఖు జాబ్ మేళా నిర్వహిస్తున్నాము. నలంద కాలేజ్లో అక్షర ఫౌండేషన్ తరపు నుంచి అన్ని ఎంఎన్సీ కంపెనీలు హాజరవుతున్నాయి. నిరుద్యోగ యువతులు, నిరుద్యోగులు మరియు కాలేజ్ చదువుకునే విద్యార్థులు, ఉద్యోగం కోసం అప్లై చేసుకునే వాళ్ళు ఈ ఉద్యోగ మేళా, జాబ్ మేళా మీకు ఉపయోగపడుతుందని కోరుచున్నాము. రిజిస్ట్రేషన్కి ఆఖరి తేదీ 23వ తారీఖు. జాబ్ మేళా 24 తారీఖు 3వ నెల 2019 ఆదివారం రోజున నలంద కాలేజీలో నిర్వహించబడుతుంది. రిజిస్ట్రేషన్ చేసుకునే అభ్యర్థులు 23వ తారీఖు లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. విద్యార్థులకు రిజిస్ట్రేషన్ రుసుము 200 రూపాయలు మాత్రమే. రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు కాలేజ్ ఐడెంటిటీ కార్డు వెంట తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాము. నలంద కాలేజ్ మావాల, ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహిస్తున్నాము. రిజిస్ట్రేషన్ కూడా అక్కడనే తీసుకోబడుతుంది. ఇవి ఈనాటి వార్తలు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. ఆనందోత్సాహాలతో హోలీ వేడుకలు, రంగులు చల్లుకుంటూ సందడి చేసిన యువత, భక్తి శ్రద్ధలతో కామదహన కార్యక్రమం. ఎమ్మెల్సీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు, జిల్లా కలెక్టర్ దివ్యా దేవరాజన్ వెల్లడి. పోలింగ్ కేంద్రాలకు తరలిన ఎన్నికల సిబ్బంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటర్స్ హోలీలో జిల్లా కలెక్టర్ దివ్యా దేవరాజన్ పిలుపు. పోలింగ్ శాతం పెంచేందుకు ముందుకు రావాలని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసియన్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.